బాలకథాలహరికి పునఃస్వాగతం. ఈరోజు మనం ఒక చక్కటి హాస్య కథను దాన్ని చెప్పుకుందాం. ఒక గ్రామంలో వెంకన్న అనేటువంటి ఒక ఆసామి ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి పెళ్ళయింది. భార్య. అతని భార్యను చాలా అపురూపంగా చూసుకుంటుండేవాడు. ఆ భార్య మీద మంచి ప్రేమ, ఆమెకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇద్దరు కూడా చాలా చక్కగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఒకనాడు ఇతను వాళ్ళ అత్తవారి ఊరు పని మీద వెళ్ళవలసి వచ్చింది. అంటే ఇతని భార్య యొక్క తల్లిదండ్రుల యొక్క ఊరు అత్తవారు అంటాం కదా, వారింటికి వెళ్ళవలసి వచ్చింది. సరే, అప్పుడుండేటువంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పటిలాగా వాహనాలు అవేమీ లేవు. బాగా డబ్బున వాళ్ళకైతే ఎడ్ల బళ్ళు ఉండేవి, లేకపోతే కాలినడకనే వెళ్తూ ఉండేవారు. ఇతను ఉదయాన్నే బయలుదేరి చక్కగా అన్ని సిద్ధం చేసుకుని వెళ్ళాడు. ఆ ఊర్లో వ్యవహారం అంతా చూసుకున్న తర్వాత అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఈ అత్తగారు భోజనం చేసేటప్పుడు భోజనంలోకి ఒక పదార్థం ఒకటి వడ్డించింది. అది చాలా బాగుంది. అత్తయ్య, ఇది ఏమిటి అన్నాడు. నాయనా, దీన్ని తోప అంటారు. ఎలా చేస్తారు అంటే చోడిపిండితోటి చేస్తారయ్యా అని చెప్పేసి చెప్పింది ఆవిడ. అరే, మీ అమ్మాయి ఎప్పుడు కూడా ఈ తోప చేసి పెట్టలేదు అంటే, మా అమ్మాయికి తెలుసయ్యా ఇది చేయడము, చెప్పానని చెప్పు, పేరు చెప్తే అదే చేసి పెడుతుంది అందట. అంటే సరే అలాగే అని చెప్పేసి రాత్రి నిద్రపోయాడు. పొద్దుట ఉదయాన్నే బయలుదేరాడు ఇంటికి. అయితే అత్తగారిని మళ్ళీ అడిగాడు, దీని పేరేంటన్నారు అన్నాడు. తోప అని చెప్పింది. ఇతను అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పేరు మర్చిపోతామేమో అని చెప్పేసి అతను తోప 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 అనుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా దారి మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక చిన్న కాలువ ఒకటి ఉన్నది. ఆ కాలువ దాటాలి అంటే కొంచెం ఎగిరి యువతల నుంచి అవతలకి దూకితే సరిపోతుంది, అంత కాలువ అది. అతను యువతల నుంచి అవతలకి గెంతాడు. ఈ గెంతేటప్పుడు సామాన్యం మనం ఏం చేస్తామంటే, ఏదైనా కొంచెం బరువైన పని చేసేటప్పుడు ఇలా గెంతాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక ఊత పదాన్ని వాడుతూ ఉంటాం. ఇతను యువతల నుంచి అవతలకి గెంతిన తర్వాత హైసరబజ్జ అనుకున్నాడు. ఈ హైసరబజ్జ అనడంలో ఈ తోప అనే పదాన్ని మర్చిపోయాడు. మర్చిపోయినటువంటి విషయం కూడా గుర్తులేదు అతనికి. ఈ హైసరబజ్జ 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 అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళని ఇచ్చి ఎలా జరిగింది ప్రయాణం అని చెప్పేసి అన్నీ అడిగింది. కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇతను అన్నాడు, అవును, మీ అమ్మగారు నేను నాకు ఒక పిండి వంట ఒకటి చేసి పెట్టారు, పదార్థం చేసి పెట్టారు, అది చాలా బాగుంది. అదేంటో నీకు కూడా తెలుసట కదా, నువ్వు ఎప్పుడూ చేసి పెట్టలేదేంటి అన్నాడు. అంత రుచికరమైనటువంటి వంట ఏం చేసి పెట్టిందండి మా అమ్మ, ఏంటి దాని పేరు ఏంటి అంటే, దాని పేరు హైసరబజ్జ అన్నాడు. అంటే తోప అనే పదం మర్చిపోయి ఈ హైసరబజ్జ నోట్లో నానుతోంది. ఎంతో తొందరగా భార్యతో ఆ పేరు చెప్పేసి ఆ పదార్థం చేయించు తినాలనేటువంటి కోరికతోటి హైసరబజ్జ అన్నాడు. హైసరబజ్జ ఏంటండి, హైసరబజ్జ అనేది ఎప్పుడు నాకు తెలియదు అంటే, నాకు తెలియదని నువ్వు అనకు, మీ అమ్మ చెప్పింది నీకు తెలుసట హైసరబజ్జ. లేదండి, హైసరబజ్జ ఏంటో నాకు తెలియదు, మీరు పొరపాటు పడినట్టున్నారు, దాని పేరు ఇంకోటి ఏదైనా ఉందేమో గుర్తు చేసుకోండి అంటే, లేదు అంత మర్చిమరిపోయినా నేను, దాని పేరు హైసరబజ్జానే అన్నాడు. ఆ హైసరబజ్జ ఏంటో నాకు తెలియదు బాబు, నేను చేసి పెట్టలేనని. అలాగా ఆవిడేమో నాకు తెలియదు అనడం, ఇతనేమో లేదు నీకు తెలుసు అని మీ అమ్మ చెప్పిందని చెప్పేసి ఇతను అనడం. అలాగిద్దరూ గొడవ పడుతున్నారు. ఆ గొడవ ఎంత దాకా వెళ్ళిందంటే, తనకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని చేసి పెట్టలేదు అనేటువంటి కోపంతో ఇతను ఆ భార్యను పట్టుకుని కొట్టడం మొదలెట్టాడు. ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇదేంటి ఇలా కొట్టేస్తున్నాడు, ఎప్పుడూ చాలా అన్యోన్యంగా చాలా ఆప్యాయంగా ఉండేవారు, అలాంటిది భార్యను ఇలా కొడుతున్నాడేంటి
అని చెప్పేసి అనుకుంటే ఈ గొడవ ఇలా జరుగుతూనే ఉంది. నీకు హైదరాబాద్జా తెలుసు, నువ్వు చేసి పెట్టు, నాకు తెలియదు బాబోయ్ అని అమ్మాయి ఇలాగా గొడవ పడుతున్నారు. ఇతను చితక్కొట్టేస్తున్నాడు ఆ అమ్మాయిని. ఆ పక్కన ఎవరో ఏమయ్యా నీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదా, ఆ అమ్మాయిని ఎందుకు అలా తోపరేగ కొట్టేస్తున్నావు అన్నట్టు. తోపరేగ కొట్టేయడం అంటే వాళ్ళు చిట్లు పోయేలా కొట్టడాన్ని అలా వాడుక పదం వాడుతూ ఉంటాం మనం. అలా తోపరేగ కొట్టేస్తున్నావు ఏంటంట. అవునవును, అది తోప తోప తోప, నీకు తోప చేయడం వచ్చట అని చెప్పేసి అన్నట్టు. పాపం ఇల్లాలు అన్ని దెబ్బలు తినేసింది, ఏమనాలో తెలియటం లేదు. ఆ తోప అనే పదం మర్చిపోయి నువ్వు హైదరాబాద్ అంటే నేను ఎలా చేసి పెడతాను అనుకున్నావు అని అంటే అప్పుడు అందరూ అడిగారట ఏంటి ఏమైందంటే అప్పుడు చెప్పింది వాళ్ళ భార్య, ఇదేం పెద్ద గొడవ కాదండి, ఆయనేమో మా ఇంటి దగ్గర ఆ తోప తిని వచ్చారు, ఆ పేరు మర్చిపోయాడు ఈయన, ఇక్కడికి వచ్చి హైదరాబాద్ అంటాడు, హైదరాబాద్ అంటే నేను ఏం చేసి పెడతాను అని చెప్పేసి చెప్పేటప్పటికీ ఓ పక్కన ఆమె మీద జాలిపడ్డారు అందరూ. ఇతని యొక్క అమాయకత్వానికి తెలివి తక్కువతనానికి నవ్వుకుని వెళ్ళిపోయారట. చేత మనం ఏదైనా తెలియని పదం ఏదైనా ఉన్నట్టయితే మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఎక్కడైనా కాగితం మీద ఎక్కడో రాసుకోవాలి. చాలామంది అంటే ఇప్పుడంటే పిల్లలకి అలా షాపులకి వెళ్ళి కొని తెచ్చుకునేటువంటి అలవాటు లేదు, కానీ మా చింతనాల్లో ఎక్కడికైనా షాప్కి వెళ్ళేటప్పుడు 2-3 వస్తువులు చెప్తారు. మనకి ఉంటుంది ఆ అలవాటు, 2-3 వస్తువులు చెప్తారు, పలానా పలానా తెచ్చుకురా అంటే మనం బండగా గుర్తుపెట్టుకుంటాం. కంద పెండలము అన్నారనుకోండి, ఈ కందా పెండలం అనేటువంటి పదాన్ని ఆ నోట్లో అనుకుంటూ వెళ్తాడు. కందా పెండలము కందా పెండలము కందా పెండలం అనుకుంటాడు. తీరా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడికి ఏదో మధ్యలో ఎవరో మాట్లాడించడం ఏదో అవుతుంది, గబుక్కున మాట మర్చిపోతాడు, పెందా కండలము అంటాడు. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి నాకు 1/2 కేజీ పెందాను 1/2 కేజీ కండలము అంటే వాడేమిస్తాడు. అది వినడానికి చాలా హాస్యంగా ఉంటుంది. ఇవి పొరపాట్లు అలా జరుగుతుంటాయి. అలాగే మా చింతనాల్లో ఓ పిల్లాడిని పంపించి స్కూల్లోంచి ఆ టీచర్ గారు ఇంటికి వెళ్ళి కలము సిరాబుడ్డి పట్టరా అన్నారు. కలం అంటే అప్పట్లో కలాలు ఉండేవి, పెన్ను బదులు కలం ఉండేది. ఆ కలాన్ని ఇంకులో ముంచుకుని సిరాబుడ్డిలో ముంచుకుని రాసుకునేవారు. ఆ 2 పట్టరమన్నారు. వీడికి పేర్లు కొంచెం కొత్తగానే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. సిరాబుడ్డి కలము, సిరాబుడ్డి కలము, సిరాబుడ్డి కలము అనుకుంటూ కళాబుడ్డి సిరము అన్నాడు. ఆడికెళ్ళి కళాబుడ్డి సిరం ఏమన్నారండి మాస్టారు అంటే కళాబుడ్డి సిరం ఏంటి అర్థం కాల. అంటే ఇలాగ మనం బయట షాపుకి వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇంట్లో భార్య కొన్ని చెప్తుంది, లిస్ట్ ఇస్తుంది. ఇవి ఈ మధ్యన అంటే మనకు ఫోన్లో వచ్చేస్తున్నాయి అన్నీ నోట్ చేసుకోవడం లేకపోతే కాగితం మీద రాసుకోవడం. పూర్వం కూడా కిరాణా ఏదైనా తెచ్చుకోవాలంటే అన్నీ గుర్తుగా రాసుకుని పట్టుకుని వీళ్ళు తెచ్చుకునేవారు. కొంతమంది 2-3 వస్తువులు ఉండేటప్పటికి బుర్రలో గుర్తుపెట్టుకుందాం అనుకుంటారు, ఆడికి వెళ్ళేటప్పటికి ఆ పేరు మర్చిపోతుంటారు, ఏంటో తోచదు. అంచేత ఇవన్నీ కూడా ఒక పక్కన మన యొక్క తెలివి తక్కువతనాన్ని తెలియజేస్తుంటే ఒక్కోసారి మనకి హాస్యాన్ని కూడా పండిస్తుంటాయి. ఇలాంటి అనేక కథలు మన జీవితాల్లో మన పెద్దల ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి. వీటన్నిటి యొక్క మూలం ఏంటంటే చక్కనైనటువంటి భావజాలము, భాష, అలాగే సమాజంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా ఈ కథల్ని తెలుసుకుంటే తెలుస్తుంది. కాబట్టి కథలు వినండి, చదవండి. ఇప్పుడు చదివే ఓపికలు లేవు కాబట్టి ఇలా కథలు చెప్పేటువంటి పద్ధతిని చాలామంది అవలంబిస్తూ ఉన్నారు. నేను కూడా నా విధానంలో పిల్లలకి నచ్చుబాటేటువంటి కథలు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ మీకు అందరికీ నచ్చుతాయని ఆశిస్తూ మరలా కొత్త కథలతోటి మళ్ళా కలుసుకుందాం.